హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈరోజు మనము వెజ్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చూసారు కదండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. వెజ్ పలావ్ అనేది చాలా రుచిగా ఉండిద్దండి. అది కూడా కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. న్యూ ఇయర్ స్పెషల్ ఎట్లా ఉందో చూద్దాం. ఒకసారి టేస్ట్ చేద్దాం. ఇప్పుడు పెరుగు చట్నీ వేసుకొని టేస్ట్ చేద్దాం. తింటున్నాను. ఫ్యాంటాస్టిక్. ఓకే, నేను కూడా తినేస్తా. బాగుంది, బాగా కుదురుతుంది. చూసారు కదా ఇట్లా పొడి పొడిగా ఎలా వచ్చిందో, చాలా బాగుంది. మేము తినేస్తూ ఉంటాము, మీరు కూడా చేసుకొని. ఇంతవరకు మీరు కనుక నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే ఆరోగ్యమస్తు తెలుగు వీడియోస్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ నేను ఇట్లా బాస్మతి బియ్యం తీసుకున్నానండి. ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. నేను ఒక గ్లాసు బాస్మతి బియ్యం తీసుకొని వీటిని శుభ్రంగా కడిగేసి తర్వాత నీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను వాష్ చేసి వేసుకున్నాను. తర్వాత ఒక గ్లాసు బియ్యానికి 1/3 నీళ్లు పోసుకోవాలి. ఒక గ్లాస్ పోసాను, ఇంకో అంటే 2 కన్నా తక్కువ పోసుకోవాలి. 1/3 కనుక నీళ్ళు కనుక పర్ఫెక్ట్గా వేసుకుంటే మనకి పొడి పొడిగా బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి, రెస్టారెంట్ స్టైల్లో లాగా. అదే మామూలు బియ్యానికి అయితే 1కి 2 పోసుకోవాలి. ఈ రకంగా కొలత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈ బియ్యం పక్కన నానబెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దీంట్లో 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ ఏమో నూనె వేసుకోండి. తర్వాత ఇట్లా మసాలా దినుసులు వేసుకోవాలండి. చెక్క, లవంగాలు, యాలుక్కాయలు, షాజీరా, అనాస పువ్వు ఇవన్నీ మనము వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత జీడిపప్పు కొంచెం వేసుకొని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. నేను చెప్పిన కొలత ప్రకారమే చేసుకుంటే మీకు బాగా పొడి పొడిగా వస్తుందండి. తర్వాత ఒక ఉల్లిపాయ ఇట్లా సన్నగా స్లైడ్స్ లాగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వీటిని కూడా బాగా వేయించుకోవాలి. మనం ముందే గనక ఉప్పు గనక వేసుకుంటే ఉల్లిపాయలు బాగా మగ్గిపోతాయండి, మాడిపోకుండా మనకి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ దాకా వేసేసి బాగా మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ రకంగా వేగిన తరువాత 1 టమోటా వేసుకుంటున్నాను, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. బీన్స్ ఒక 1/2 కప్పు వేసుకుంటున్నాను. అలాగే క్యారెట్ 1 ఇట్లా స్లైస్ లాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. 4 పచ్చిమిరపకాయలు స్లైస్ లాగా కట్ చేసుకున్నాను. అలాగే 1 కప్పు దాకా బఠానీలు వేసుకుంటున్నానండి, పచ్చి బఠానీలు. తర్వాత 1 బంగాళదుంప వేసేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. బాగా కలుపుకున్న తరువాత దీంట్లో కొంచెం కొత్తిమీర అలాగే కొంచెము పుదీనా కూడా వేసేసి బాగా కలుపుకోండి. పుదీనా కూడా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి, మనకి బాగుంటుంది. తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనివ్వండి చిన్న మంట మీద. చూసారు కదా వాటర్ అంతా ఎట్లా వచ్చేసిందో. ఈ రకంగా వస్తే మనకి వెజిటబుల్స్ అన్నీ బాగా ఉడికినట్టు. మీకు ఇంకా ఏమన్నా వెజిటబుల్స్ కావాలంటే వేసుకోవచ్చండి. తర్వాత 1 స్పూన్ దాకా గరం మసాలా వేసేసి ఒకసారి బాగా కలపెట్టుకోండి. ఇట్లా కలుపుకున్న తర్వాత బాగా ఉడికినవి. తర్వాత దీంట్లో ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసుకుంటున్నానండి. నీళ్లు పక్కన పెట్టి ఓన్లీ బియ్యం వాటికి వేసేసి మనం ఇట్లా స్పాచులర్తో చిన్నగా కలుపుకోవాలండి. స్పాచులర్ లేకపోతే గెంటుతో అయినా ఒకసారి కలుపుకోండి. ఎక్కువసేపు కలపకూడదు, ఎందుకంటే బియ్యం ఇరిగిపోతే మనకి ముద్ద అనేది ముద్దగా వస్తుంది. బియ్యం అట్లా ఇరిగిపోతే. తర్వాత దీనికి కొలత ప్రకారము నీళ్లు పోసుకుంటున్నాను. 1/3 నీళ్లు పోసుకోవాలి. ఇట్లా నీళ్లు పోసి ఒకసారి కలబెట్టుకున్న తర్వాత ఎక్కువసేపు మాత్రం కలబెట్టద్దు. ఇట్లా మూత పెట్టేసి విజిల్ రానివ్వాలండి. 2 విజిల్స్ గుర్తుపెట్టుకోండి. 2 విజిల్స్ పెద్ద మంట మీద 2 విజిల్స్ కనుక రానిస్తే మనకి బాగా పొడి పొడిగా వస్తుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోవాలి, కదిలించకూడదు వాటిని. తర్వాత చూస్తే ఈ రకంగా మనకి పొడి పొడిగా వస్తుందండి. చూసారు కదా మనకి ఎంత పొడి పొడిగా వస్తుందో. తర్వాత దీంట్లో బెస్ట్ కాంబినేషన్ పెరుగు పచ్చడి అండి. పెరుగుని తీసుకుంటున్నాను, దాంట్లో కొంచెం
ఉప్పు వేసేసి బాగా బీట్ చేసుకుంటున్నాను. మనం బీట్ కనుక చేసుకుంటే, బీటర్తో కనుక ఇట్లా బీట్ చేసుకుంటే బాగా టేస్ట్ వస్తుందండి. ఇట్లా బాగా సాఫ్ట్గా వచ్చిన తర్వాత దీంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. తర్వాత ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొంచెం క్యారెట్ తురుము వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఉంటే మీకు కొత్తిమీర కూడా వేసేసుకోండి. అంతేనండి. ఇది మనం పలావ్లోకి, బిర్యానీలోకి ఈ పెరుగు పచ్చడి అనేది తినేయచ్చు. ఇట్లా మనము ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టిన తర్వాత చూడండి పలావ్ అనేది ఏ రకంగా మనకి ఎట్లా పొడి పొడిగా ఈజీగా వచ్చేసిందో చూసారు కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రకంగా మనం పెరుగు పచ్చడి బెస్ట్ కాంబినేషన్తో తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ న్యూ ఇయర్కి అందరూ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.